అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలి అనే అంశం మీద విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా 16,000 పాఠశాలల్ని ఆధునీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క జీవోతో వేల స్కూల్స్ని మూతపోయించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి ఆరోగ్యం మెరుగుపరిచి 25 లక్షల వరకు ఆరోగ్యానికి భద్రత ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కుయ్యమంటూ 108 సేవలు తిరుగుతూనే ఉన్నాయి. కానీ చంద్రబాబు గారి టైంలో మెయింటెనెన్స్ లేక 108లు మూలపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు ఇస్తామన్న వడ్డీ రాయితీ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని మాయ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తిత్వం లేకుండా ఇంటింటికి పెన్షన్ పంపారు. చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలతో తన వాళ్లతో దోపిడీ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తరహా పరిశ్రమలకి మధ్య తరహా పరిశ్రమలకి రుణాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి పెత్తందారుల కోసం రాజధానిని నిర్మాణం చేశారు. ఏదైనా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి పాలసీ సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు పెత్తందారులను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నయే ఉంటాయి. అన్ని నిర్ణయాలు అలానే ఉంటాయి. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో మనం చూస్తూ ఉన్నాం. నిజాలతో కాకుండా అబద్ధాలతో కూటమి ప్రచారం చేస్తూ ఉంది. అబద్ధాలతో కూటమి ప్రచారం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అన్నీ తాను చేసిన విషయాల్ని మేనిఫెస్టోలో 99% ఆయన అమలు చేసినటువంటి అంశాలతో ప్రచారం చేస్తే కూటమి మొత్తం కూడా నిజాలతో కాకుండా అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఉంది. అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. అయినా వచ్చిందని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని పదే అబద్ధాలు విష ప్రచారం చేస్తున్నది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. క్రయ విక్రయదారులు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్తున్నారు. కానీ ఎందుకు ఈ దుష్ప్రచారం? ఎందుకు ఈ దుష్ప్రచారం? దీనికి నిజమైన సాక్ష్యం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజమా అబద్ధమా అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్ష ఉదాహరణ. ఫిబ్రవరి 12, 2024 ఆయన మంగళగిరిలో కొనుగోలు చేసిన ఆస్తికి ఆయనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక ఈ ప్రభుత్వం ఇస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది విష ప్రచారం అని, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది జిరాక్స్ డాక్యుమెంట్ అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు చేస్తున్న ప్రచారం కరెక్ట్ అని. దీని మీద పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. మీరు ఫిబ్రవరి 12న మీ డాక్యుమెంట్ నెంబర్ 1879 2024 మీ పేరు మీద చేయించుకున్న రిజిస్ట్రేషన్ మంగళగిరిలో కొనుగోలు చేసిన మీరు కనుక చేయించుకున్న రిజిస్ట్రేషన్కి ఒరిజినల్ డాక్యుమెంట్ కనుక మీరు తీసుకుంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు చేస్తున్నది దుష్ప్రచారం. మీరు ఒరిజినల్ తీసుకున్నారు లేదా చెప్పండి. మీరు కనుక జిరాక్స్ డాక్యుమెంట్ తీసుకుంటే మీరు చేసే ప్రచారం నిజమని. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి. లేదంటే నా సవాల్ని స్వీకరించాలి. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నారా, జిరాక్స్ డాక్యుమెంట్ తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకి సమాధానం చెప్పండి. అదేవిధంగా అభివృద్ధి మీద కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కడుతున్న మెడికల్ కాలేజీలు కళ్ళ ముందే కనబడుతూ ఉన్నాయి. సిద్ధమవుతున్న పోర్టులు
మన సాగర్ తీరంలోనే ఉన్నాయి. వచ్చిన కంపెనీలు శ్రీ సిటీ విశాఖపట్నంలో పనిచేస్తున్నాయి. కట్టిన రక్షణ గోడ దుర్గమ్మ సాక్షిగా మా విజయవాడలోనే ఉంది. ఇంకా అభివృద్ధి లేదు అంటున్నారంటే ఆపరేషన్ చంద్రబాబు గారి కంటికి కాదు, బ్రెయిన్కి చేయాలి అని మాకైతే అర్థమవుతుంది. కంటి ముందు అభివృద్ధి కనబడుతుంది కదా, అయినా కూడా అభివృద్ధి జరగలేదని వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారంటే ఆపరేషన్ చేయాల్సింది చంద్రబాబు గారి కంటికి కాదు, చంద్రబాబు గారి బ్రెయిన్ కని, చంద్రబాబు గారి బ్రెయిన్ కని మాకైతే అర్థమవుతుంది. ఇలా మీరు ఏది తీసుకున్నా ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళు చేస్తున్న విమర్శలు అన్నీ అబద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా లేదు. దమ్ముంటే సంక్షేమం మీద విమర్శ చేయమనండి, ఎక్కడైనా వివక్ష ఉందేమో. దమ్ముంటే ఆరోగ్యం మీద విమర్శ చేయమనండి, ఎక్కడన్నా ఆరోగ్యశ్రీలో వైద్యం నడవలేదని. దమ్ముంటే విద్య మీద విమర్శ చేయమనండి, ఎక్కడన్నా సరే వాళ్ళ టైంలో పాఠశాలలు బాగున్నాయని రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, పోషణ, చేయూత, ఇలా ఏ రంగమైనా తీసుకోండి, దేని మీదైనా విమర్శ చేయమనండి చూద్దాం. వాళ్ళు వాటి మీద విమర్శలు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రంగాలన్నీ చాలా బలంగా ఉన్నాయి కాబట్టే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేయలేకపోతా ఉన్నారు. తప్పు చేయడం సహజం, మర్చిపోవడం సహజం, కానీ అదే తప్పుని పదే పదే చేస్తే అది వాళ్ళ నైజం అంటారు, అది వాళ్ళ నైజం అంటారు. చంద్రబాబు గారికి కూడా అదే నైజం ఉంది. ఒకసారి హామీ ఇచ్చి నెరవేర్చకపోతే పర్వాలేదు, అది కుదరలేదేమో అంటే అనుకోవచ్చు. కానీ అలవాటుగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇలా ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటే అది ఆయనకి అలవాటు అనుకోవాలి, అది ఆయన నైజం అనుకోవాలి. ఇదేదో వయసు వల్ల, చేదస్తం వల్ల వచ్చింది కాదు. ఇప్పుడు ఆయన మళ్ళీ అలాంటి అబద్ధపు హామీలతోనే సూపర్ 6 అంటున్నారు. మనందరికీ తెలుసు ఇది సూపర్ 6 కాదు, సూపర్ స్కామ్ అని. ఇందాక కూడా చెప్పా ఆయన డ్వాక్రా రుణమాఫీ చేయలా, రైతు రుణమాఫీ చేయలా, నిరుద్యోగ భృతే ఇవ్వాల అంటే మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ అంశాన్ని ఆయన అమలు చేయరు. అది ఆయన నైజం, మోసం చేయడం ఆయన నైజం. అందుకనే సూపర్ 6ని సూపర్ స్కామ్ అని అంటా ఉన్నా నేను. సూపర్ 6ని సూపర్ స్కామ్ అంటా ఉన్నా. ఈ సూపర్ స్కామ్ మళ్ళీ వెబ్సైట్ నుంచి ఖచ్చితంగా మాయమవుతుంది. అసలు వీళ్ళ మేనిఫెస్టోని వీళ్ళ పొత్తులోనే ఉన్న బీజేపీ కూడా నమ్మలేదు. అందుకనే మా ఫోటో వేయొద్దు, ఈ స్కామ్లో మేము భాగం కాము అని దండం పెట్టి తప్పుకున్నారంటే ఇది ఎలాంటి స్కామో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంత పెద్ద స్కామో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభల్లో, రోడ్ షోల్లో పాల్గొన్నారు. కానీ మేనిఫెస్టో మీద ఒక్క అంశం కూడా మాట్లాడలేదే. మేనిఫెస్టో అమలు చేయించే బాధ్యత మాదని మోడీ గారు, అమిత్ షా గారు ఎక్కడైనా మాట్లాడారా? అనలేదంటే ఈ సూపర్ స్కామ్లో ఉండే అంశాలు అమలు చేసేటువంటివి కాదు, అమలు చేయడానికి రాష్ట్రంలో బడ్జెట్ సరిపోదు అనే విషయం వాళ్ళే చెప్పారు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్లాగే అమరావతి కోసం మొన్న పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అమరావతి కోసం మీరు చెప్పిందే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో కలిసి మహార్యాలీ చేస్తా అన్నారు. ఎందుకు చెయ్యాలా? 3 సంవత్సరాల కాలం తీసుకున్నారు కదా,
ఎందుకు అమరావతి రైతుల కోసం మీరు మహా ర్యాలీ చేయలేదు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక హోదా మీద ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు ఏ ఫ్రిడ్జ్లోంచి పెడితే అవి ఫ్రెష్ లడ్డూలు అయ్యాయో మీరు సమాధానం చెప్పండి. ఎందుకు ప్రత్యేక హోదా మీద మీరు మాట్లాడాలా? ఏ ఫ్రిడ్జ్లో నుంచి తీసిస్తే అవి ఫ్రెష్గా అయ్యాయో ఆ పాచిపోయిన లడ్డూల గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపాన్ని మా పెద్దన్నలు కాపు సామాజిక వర్గం వారికి గ్రహించాలి. పిఠాపురంలో మెజార్టీ ఓట్లు కాపు సామాజిక వర్గం వారికి ఉన్నాయనే కదా మీరు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నన్ను గెలిపించాల్సింది వర్మ, తెలుగుదేశం పార్టీ అని ప్రాధాయపడుతున్నారు. కానీ ఎక్కడైనా సరే కాపు సామాజిక వర్గానికి చెందిన 10 మంది పెద్దల్ని ఎంతవరకు పరిచయం చేశారా? ఎక్కడైనా 10 మంది కాపు సామాజిక వర్గ పెద్దల ఇంటికి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు కానీ పోనీ నాగబాబు గారు కానీ వెళ్ళారా? ఓట్లు మాత్రం కాపు సామాజిక వర్గమే కావాలి. కానీ కాపు సామాజిక వర్గ పెద్దలు వారాహి మీద ఎందుకెక్కలా? ఓట్లకు పనికొచ్చే కాపు సామాజిక వర్గం వారు పిఠాపురంలో వారాహి ఎక్కేందుకు పనికిరారా పవన్ కళ్యాణ్ గారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అట్లాగనే రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలన్నీ కూడా కన్నీరు పెడుతున్నాయి. రంగ గారి ఆత్మ శోభిస్తుంది. హత్య చేసిన వాడే సంస్మరణ సభ పెట్టి దండాలు వేసినట్టు ఉన్నాయని రంగగారి విగ్రహాలు కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటాం. రంగగారి విగ్రహాలు కన్నీళ్లు పెట్టుకుంటాం. దీని మీద కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం నాయకుడు మాట మీద నిలబడే మనస్తత్వం ఉందా లేదా చూడండి. పాలన చూడండి. మీ పిల్లలు మీరు భద్రమైనటువంటి భవిష్యత్తులోకి ఆత్మ గౌరవంతో అడుగు పెడుతున్నామో లేదో చూడండి. ఫైనల్గా మీ ఇంట్లో అందరికీ మంచి జరిగిందా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్కసారి ఆలోచించి ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.